ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆరుగాలం కష్టపడ్డ రైతన్న తన పండించినటువంటి వరి ధాన్యం అమ్మాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలం నగునూరు కల్లాల వద్ద ఉన్నాము. ఈయన తెచ్చి చాలా రోజులైంది, పలుమార్లు తడిసినాయి. ఏంది అసలు ఎన్ని రోజులైంది, ఎందుకు డిలే అవుతుంది అడుగుదాం. ఏం పేరు మీ పేరు, ఎన్ని రోజులైంది? నా పేరు శంకరయ్య, వరి శంకరయ్య. 20 రోజులు తెచ్చి ఇప్పటికి 2 సార్లు తడిసినాయి. 2 సార్లు కాంట ఇవ్వంటే తేమ బాగా ఉన్నది, తేమ శాతం బాగున్నది కాబట్టి కాంట వేయం. కాంట వేసినా కానీ 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తాం అనే ముచ్చట మాట్లాడుతున్నారు. ఇవాళ ఇప్పుడు 2 సార్లు తడిసినాయి. ఏవి కప్పినా ఆగుతలేవు, కంపల్సరీ తడుతున్నాయి. పరదలు కొట్టుకుపోయి తడుతున్నాయి, మ్యాచర్ వస్తలేవు. మీరు చెప్పండి, ఏమన్నా సమస్య ఉందా? మీరు రైతు పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే చాలా కష్టపడతారు. రైతు పండించిన పంటకు కష్టపడతారు. విపరీత ఊకలు నెలలు గడుస్తున్నాయి. 15-20 రోజులు గడిచినా కానీ రావడం లేదు. ఇబ్బంది పడతారు చాలా మంది. ఇదొకటి పారుతుంది, ఇవి కప్పే పేపర్లు లేవు. చాలా ఇబ్బంది. పరదలు కిరాయి తీసుకొచ్చుకొని చేసుకుంటారు. ఒకళ్ళు 20 రోజులు, ఒకళ్ళు 500-600 బస్తాలు ఉన్న వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతున్నాయి. 20-100 బస్తాలు ఉన్న వాళ్ళే కష్టపడతారు. అంటే మీరు ఎంత కాంట పెడుతున్నారు? 40 కిలోలకి 42 పెడుతున్నారా? సంచి కిలో మట్టి కిలో తీస్తున్నారా? ఎంత కట్ చేస్తున్నారు? 42 కాంట పెడతారు, 40కి లెక్క చేస్తారు. ఇంకొకటి 40 కాంట పెడితే 38కి పెడతారు. మరి ఇంకొకటి ఎక్స్ట్రా 20 కిలోలు 25 కిలోలు వస్తే అవి అకౌంట్లోకి వస్తలేవు. 40 వస్తేనే అకౌంట్లోకి వస్తాయి. 40 రాకపోతే 40 లోపల వస్తే అవి అకౌంట్లో రావు అని చెప్తాను. మీరు తీసుకుపోరాదా? మనకు 60, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక 68 బస్తాలు ఇచ్చాను అనుకోని, అవి 64 బస్తాలకే అకౌంట్ చేసిండ్రు. 64 మీద 24 కిలోలు మిగులుతాయి కదా, అది నాట్ అకౌంట్ ఉంటాను. అదే చెప్పిన. ఇప్పుడు అడిగితే అది లెక్క రావని అడుగుతుండు. ఆల్రెడీ డబ్బులు తొందరగానే పడుతున్నాయి, 2-3 రోజులకే డబ్బులు పడుతున్నాయి. డబ్బుల విషయం ఏం కాదు కానీ ఇక్కడనే రైతులను ఇబ్బంది పెట్టడానికి బాగా అదైతుంది. మరి బోనస్ ఇస్తా అన్నారు కదా, సన్నాలకు దొడ్లకు అన్నిటికీ ఇస్తాను ఏమన్నా? ఏమనుకుంటున్నారు? బోనస్ లేదు, ఏం లేదు, బోనస్ లేదు. బోనస్ ఖరీఫ్ అంటాడు, మళ్ళీ ఖరీఫ్ భూంగా ఇది రుణం, ఇది రైతు బంధువు అన్నారు. రైతు బంధువు ఇప్పుడు తీసుకోకుండా తర్వాత 15,000 ఇస్తాము, 5,000 నష్టపోకుండా అన్నారు. ఏది లేదు. ఈ వరకు 3 ఎకరాలు 5 ఎకరాల లోపు వారికే పడ్డాయి. 5 ఎకరాల పైన అయితే ఎవరికి ఏ రైతు కూడా పడనట్టు ఉన్నది. మాది 2 ఎకరాలు, నా సన్నకారు రైతు 2 ఎకరాల రైతును కాబట్టి నాకు పడ్డాయి. గత కొన్నేళ్ల నుంచి రైతుల పరిస్థితి ఇదే ఉంది. తాము పండించినటువంటి పంటను కల్లాలకు తరలిస్తున్నారు. కాంట పెట్టే లోపలే అకాల వర్షాలు వీళ్ళ పుట్టి ముంచుతున్నాయి. మాయిశ్చరైజేషన్ పేరుతో డిలే అవుతుంది. 17% మాత్రమే మాయిశ్చరైజేషన్ ఉండాలి. ఒక్కసారి తడిస్తే 20 నుంచి 30 వరకు పోతుంది. 30 వరకు పోయినటువంటి క్రమంలో వరిధాన్యం కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు అంటున్నారు వీళ్ళు. ఎన్ని రోజులు మీరు తెచ్చి ఏంటి పరిస్థితి? మేము తెచ్చి ఒక 20 రోజులు అయింది వరి ధాన్యాలు. ఇప్పటిదాకా మంచిగానే జరిగింది, కానీ ఇప్పుడు ఏందో వర్షాలు చేయబట్టి కొంచెం మాకు ఇబ్బందిగా ఉన్నది. ఈ వర్షాలు రాకముందు మాకు కొంచెం గవర్నమెంట్ సహకరించి ఇంత వీటిని లేపితే మాకు కొంచెం రైతులకు అందరికి మంచిగా ఉంటుంది అని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే, మీరు ఎన్ని రోజులు తీసుకొచ్చి? ఒక 20 days అవుతుంది. అయినా కాంట కాలే, మొత్తం కాంట కాలేదు, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మాయిశ్చరైజేషన్ కొరకు ఎన్ని రోజులు ఆరబోసిండ్రు, ఎన్ని రోజులు వస్తుంది? మొన్న 3 రోజులు వర్షాలు చేయబట్టి కొంచెం మళ్ళా తేమ అనేది పెరిగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఓకేనా? మళ్ళీ కాంట అయిందా? ఇప్పుడు అవుతున్నది. కాంటలు ఇప్పుడు కొంచెం ఎండలు కొట్టుట్లా. అట్లా మీలాంటి రైతులు ఎంతమంది ఉన్నారు? అట్లా మారాండే రైతులు ఉన్నారు చాలా మంది, అంటే చాలా మంది పోయినారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కొంచెం తక్కువ పర్సెంట్ ఉన్నారు. సో మొత్తం మీద అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చాలా మంది చాలా ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు కావచ్చు, ప్యాక్స్ కావచ్చు, ఇతరత్ర కొనుగోలు కేంద్రాలని నిరంతరం అధికారులు తనిఖీలు చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా కానీ వరుణుడు కరుణించక వర్షాలు కురియడంతో తడిసి ముద్దవుతున్నాయి. సరి అయినటువంటి సౌకర్యాలు లేవు, గోదాం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఎన్ని రోజులు పట్టింది మీ వడ్ల అమ్ముకోవడానికి? నేను వడ్లు తీసుకొచ్చి ఒక 15-20 రోజులు అవుతుంది. మధ్యలో ఒక 2 సార్లు వర్షం పడింది. వర్షం పడి కొంచెం ఇక తడిసి అట్లా అయ్యి కొంచెం డిలే అవుతుంది. ఒకటి మళ్ళీ ఎత్తి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి మళ్ళీ ఒక వర్షం పడింది. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎట్లా తేమ వస్తుంది. ఇక ఎంత మ్యాచర్ తీసుకున్నా కూడా, ఇప్పుడు 15 మ్యాచర్ వచ్చినా కూడా ఈ వర్షానికి ఇప్పుడు ఈ ప్రాబ్లంల వల్ల కొంచెం తేమ వస్తుంది. ఎత్తిన సంవత్సరం ఎట్లా తేమ వస్తుంది. తేమ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ మ్యాచర్ రావాలి అది అని చెప్పారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మ్యాచర్ రావాలంటే ఎత్తిన వాటిలో మళ్ళీ పొయ్యాలి, మళ్ళీ కూలీలు కావాలి, ఆరబోసుడు కుప్పేసుడు, ఆరవేయాలి, మళ్ళీ ఆరవేయాలి, మళ్ళీ ఎత్తాలి, మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ ఎట్లా డబుల్ ఖర్చు. ఇది లేబర్ ఖర్చు. మిల్లులకు ధాన్యం తీసుకుపోతే ఇప్పుడు వర్షానికి తేమ వచ్చి వాళ్ళు మేము తీసుకోము, తేముంది
మ్యాచ్ 20 వస్తుంది, 30, 25 వస్తుంది అని వాళ్ళు అట్లా కొన్ని లారీలు ఆపుతారు. వీళ్ళు పంపిస్తారు కానీ అక్కడ వాళ్ళు ఈ వర్షానికి, అకాల వర్షానికి, తేమల వల్ల కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది. మీరు మీ పేరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఇక్కడ వడ్లు తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అయింది అసలు? 15 రోజులు అయింది. చంద్రయ్య. 15 రోజులు. ఈ మనం ఇప్పుడు మొన్న నీళ్లు లేక పంటలు ఎండిపోయిన ధాన్యాన్ని ఒక ఎకరం పెడితే 20 గుంటలంతా వారింది. ఆ 20 గుంటలు తీసుకొచ్చినాక 15 రోజులు అయింది. ఇప్పుడు అవుతున్నాయి, మధ్యలో అయినాయి, అంత ఎండిపోయినాయి. మనకు ఇప్పుడు వర్షాలు లేక మొన్న చెరువుల నీళ్లు లేక పొలంలో కూడా చెరువు కింద అన్ని ఎండిపోయినాయి దాదాపు. మీ పేరేంది, ఎన్ని రోజులు అయి తీసుకొచ్చి వడ్లు కాంట అయినాయి? వడ్లు కాంట అయినాయి. నా పేరు దేవరాజు. వడ్లు కాంట 20 రోజులు అవుతుంది. 5 తారీఖు తీసుకొచ్చినాం. 20 రోజులు అవుతుంది. మధ్యలో తడిచింది, వర్షం అంతా తడితే నేర్పుకున్నాం, చేసుకున్నాం, అన్ని ఓకేనే. మ్యాచ్ వచ్చింది, 17 వచ్చింది. ఇంతవరకు కూడా తీసుకోపోలేదు. కాంట జోకిరు, అన్ని జోకిరు, ఇంతవరకు తీసుకోపోలేదు. తీసుకుపోయేంత వరకు మీదే బాధ్యత? తీసుకుపోయేంత వరకు మాదే బాధ్యత. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి వరి ధాన్యాన్ని కల్లాలకు తీసుకురావడము, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి క్రమంలో రైతన్నలు ఆశగా వస్తున్నారు. అయితే వారము 10-20 రోజుల వరకే జరుగుతుంది. అకాల వర్షాలతో మరొక 10 రోజులు ఆగాల్సి వస్తుంది. తడిసిన ధాన్యాన్ని ఆరబోయాలంటే కూలీలకి ఖర్చు ఇవ్వాల్సి వస్తుంది. వెరసి మాయిశ్చరైజేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి తేమ శాతాన్ని నిరంతరం చూస్తారు. చూసిన తర్వాత కాంటా పెట్టేంత వరకు కూడా రైతులదే బాధ్యత ఉంటుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇవన్నిటిని సహిస్తూ వారు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. మళ్లీ సంచికిలో, మట్టికిలో అనే పేరు మీద మామూలుగానే కోతలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతన్నను ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతిసారి కూడా తమకు తెలుసు, లేబర్లను పెంచాలి, హమాలీలను పెంచాలి, గన్ని బ్యాగులను అధికం చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కి సౌకర్యాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా సమీక్ష చేస్తారు. ఒకవైపు సివిల్ సప్లైస్ మినిస్టరు, మరొక వైపు జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడము, వారి కింద హైరార్కీ సిస్టమ్ లో అధికారులు హడావుడి చేయడం తప్ప 20 రోజులైనా గానీ కల్లాల్లో ఉన్నటువంటి వడ్లు తరలి వెళ్లడం లేదు, కాంటా కావడం లేదు అనేటువంటి ఆవేదన రైతుల మాటల్లోనే వింటున్నాం. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, నగునూరు గ్రామం నుంచి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.